మిగతా వార్తల్లో మరో గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకు 2500 రూపాయలట. 27వ తేదీన తీపి కబురు మంత్రి పొంగులేటి. తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక, ఇంట్లో పెన్షన్ లేని వారికి ప్రాధాన్యం. త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులకు గ్రామ సభల్లో అర్జీలట. అంటే ఇందులో కూడా కొన్ని గైడ్ లైన్స్ కనిపిస్తున్నాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. పెన్షన్ లేని వాళ్ళకే ఇస్తారు. ఫస్ట్ పెన్షన్ ఆల్రెడీ ఆ ఇంట్లో పెన్షన్ ఉంటే 2500 రావు, క్లియర్. ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో 27న దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించబోతున్నారట. ఇక రేషన్ కార్డులకైతే గ్రామ సభల్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలట. ఎక్కడుంది వార్త? ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం ఒక్కసారి చదువుదాం. ఏ పెన్షన్ లేని వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారట. మరి ఏ పెన్షన్ లేని వాళ్ళకి తొలి ప్రాధాన్యం అంటే మరి నెక్స్ట్ ప్రాధాన్యత కింద మరి వేరే వాళ్ళకి కూడా ఇస్తారా? సెర్ప్ ద్వారానే పథకం అమలుకు యోచన, త్వరలో కేబినెట్ విధానాల రూపకల్పన. 27వ తేదీన మహిళలకు తీపి కబురు చెబుతాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 55 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులోనూ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ లేని కుటుంబంలోని మహిళలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లుగా సమాచారం. అంటే వృద్ధాప్య పెన్షన్, వితంతు, దివ్యాంగుల పెన్షన్ లాంటివి రాని కుటుంబంలోని వారికి ముందుగా 2500 ఆర్థిక సహాయం అందించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఈ పథకానికి ఆమోదం తెలపనున్నట్లుగా, అనంతరం పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మహిళలకు ఈ నెల 27న ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం శనివారం ప్రకటించారు. సో దీని మీద కేబినెట్ డెసిషన్ తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలోని మొత్తం 86 లక్షల కుటుంబాల్లో తెల్ల రేషన్ కార్డులు ఎంతమంది, వారిలో ఎంతమంది ఈ పథకానికి అర్హులవుతారు అన్నది తేల్చిన తర్వాత దీన్ని అమలు చేయొచ్చని తెలుస్తున్నది. యాక్చువల్గా వితౌట్ రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. 5-6 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయిపోయి రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్ల చేంజ్ కోసం, వాళ్ళ పిల్లల పేర్లను ఎక్కించడం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు ఒక కొత్త రేషన్ కార్డు 10 సంవత్సరాలుగా ఎవరికి ఇవ్వలే. సో అందుకే మీరు ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా వైట్ రేషన్ కార్డే ప్రాధాన్యం బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయండి, ఆ తర్వాత మిగతావి ఒక్కొక్క స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో ఫస్ట్ త్వరితగతిన మళ్ళీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి రాలేదని మళ్ళీ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు? సో ఫస్ట్ రేషన్ కార్డ్స్ అన్నీ ఇష్యూ చేసిన తర్వాత అక్కడ ప్రాబ్లం లేదనుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ ఆ పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళా గదే పెంట. రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారట. 2500 పథకానికి విధి విధానాలు రూపొందించిన తర్వాత తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే రాష్ట్రంలో చాలామంది అర్హులైన పేద కుటుంబాలకు ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు లేవు. దీంతో ఈ నెల 28 నుంచి నిర్వహించబోతున్న గ్రామ సభల్లో రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటి పరిశీలన అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు 3 గ్యారంటీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ఇప్పటికే అమలవుతున్నది. నెలకు 2500 ఆర్థిక సాయం పథకానికి కసరత్తు జరుగుతోంది. మరో గ్యారంటీ అయిన 500కే వంట గ్యాస్ సిలిండర్ను కూడా అమలు చేస్తే మహిళలకు సంబంధించిన హామీ పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టు కనబడుతున్నది. సో వాళ్ళు ఏమి డిలే కూడా ఏం చేస్తలేరు, వాళ్ళు రివ్యూల మీద రివ్యూలు పెడుతున్నారు. ఆ పథకం అమలు చేసే దిశగా వాళ్ళ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.